Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నాగేంద్ర చారి. నేను ఇప్పుడు ఒక ఇన్స్పైరింగ్ ఉమెన్ని పరిచయం చేయబోతున్నాను. అయితే ఇప్పుడు మనతో పాటు శిరీష సహోపాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాల నుంచి ఈ పాఠశాలకు శిరీష అడుగు పెట్టిన తర్వాత పాఠశాల రూపురేఖలు మారిపోయాయి, పేరు మారిపోతున్నది. స్వయంగా సీఎం గారి దృష్టి కూడా ఈ స్కూల్ వెళ్ళింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఈ శిరీష ఈ యొక్క గ్రూప్ 1 ర్యాంక్ రావడం పట్ల వారి ఎలా ఉందో వారి అభిప్రాయం తెలుస్తుంది. జ్యోతి మేడం అనుకున్నాను, గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదువుతూ ఈ ఉన్నతమైన స్థాయిని సాధించడం అనేది మంచి ఆనందంగా ఉన్నది. దీన్ని గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ మనం రోల్ మోడల్గా చెప్పొచ్చు. మా పాఠశాలకు శిరీష గారు ముందు స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు సోషల్. అయితే మాకు అప్పుడే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మాకు స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉంది, మేము చాలా బాధపడుతున్నాం. ఈ సందర్భంలో మేడం అంటే అందరు మేడమ్స్తో కలిసిపోయి మేడం చాలా అంటే డిసిప్లిను, తన వర్క్ తను చేసుకుంటూ పిల్లలతోనే మంచిగా లెసన్ చెబుతూ ఉండేది. తర్వాత శిరీష మేడం గురించి మేము విద్యార్థులకు చెప్పాము, రోల్ మోడల్గా ఉండాలన్నా మేడం గారు ఫాదర్ మదర్ కూడా మామూలు పనులు చేసుకొని చదువుకుందా మేడం. శిరీష మా స్కూల్లో ఈ ఎగ్జామ్స్ ముందు జాయిన్ అవ్వడం అనేది మా పిల్లల అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఇంతకుముందు కూడా నేను ప్రతిరోజు ఏమైనా ఎగ్జాంపుల్గా చెప్తూ ఉండేవాళ్ళం పిల్లలకి. ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంత స్థాయికి రావడం చాలా ఈజీ, కష్టపడాలి మీరు, మేడంని ఇన్స్పిరేషన్గా తీసుకోండి అని ప్రతిరోజు చెప్తుంటాము. అయితే మనం ఇప్పుడు చూస్తున్న ఈ యొక్క లేడీ జంగం జ్యోతి శిరీష. ఈమె నిరుపేద కుటుంబంలో జన్మించి తండ్రి తాపీ మేస్త్రి పనిచేస్తుంటే కష్టమైన పనిని ఇష్టంగా పెంచుకొని ఎలాంటి ఆర్థిక వనరు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలో గురుకుల పాఠశాలలో చదువుకొని 1 కాదు 2 కాదు 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. రీసెంట్గా గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైంది. అయితే చాలామంది 2-3 ఉద్యోగాలు రావచ్చు, 3 ఉద్యోగాలు రావచ్చు, కానీ అందరిలోకెల్లా ఈమె ఆదర్శమైన యువతను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆమె ఎదుర్కొన్న కష్టాలు, ఫేస్ చేసిన అనుభవాలు చాలా బాధాకరంగా చాలా గొప్పగా ఉన్నాయి. అవి ఏంటి, ఎదురైన అనుభవాలు ఏంటి, అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మేడం, మొదటగా మీకు కంగ్రాచులేషన్స్. చాలా కష్టపడి మీరు ఫుట్బాల్ సాధించారు. ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ స్థాయికి రావడానికి ఎలా ఎటువంటి ఫేస్ చేయాలి? నా పేరు జంగం జ్యోతి శిరీష అండి. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితంలో నాకు 604వ ర్యాంక్ రావడం జరిగింది. సో నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా నాన్నగారు టాపీ పని చేస్తుంటారు, మా అమ్మ వ్యవసాయ కూలి పనికి వెళ్తుంది. నాకు ఒక చెల్లి, తన పేరు స్పందన, తను డిగ్రీ కంప్లీట్ చేసింది, ఇప్పుడు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతుంది.
సో నేను ఎలా ఇన్ని విజయాలు సాధించానంటే, నేను ఇన్ని విజయాలు సాధించడానికి కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే, నాకు ఎప్పుడు కూడా మా అమ్మ నాన్న సపోర్ట్ అనేది బలంగా ఉంది. సో వాళ్ళిద్దరు చదువుకోకపోయినా సరే వాళ్ళ చదువు విలువ బాగా తెలుసు కాబట్టి వాళ్ళలాగా మేము కష్టపడకూడదు, వాళ్ళలాగా మేము ఎండలో కూలి పనులు వెళ్ళకూడదు, వాళ్ళలాగా మేము ఇబ్బందులు పడకూడదు, వీళ్ళు మంచిగా ఉండాలి, వీళ్ళు మంచిగా బ్రతకాలి, ఉన్నతంగా ఉండాలని ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఆర్థిక పరిస్థితులు సమస్యలు ఉన్నా, ఎన్ని అవమానాలు ఉన్నా, ఎన్ని చెప్పినా కానీ ఎప్పుడూ నన్ను కానీ మా చెల్లి కానీ ఎప్పుడూ ప్రోత్సహిస్తూ చదివించారు. సో ఇంత నేను సాధించడానికి ముఖ్యమైన కారణం మా అమ్మ. అయితే తోటి వారంతా ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు, మీరు గవర్నమెంట్ స్కూల్కి ఇంట్లో పాఠశాల వెళ్ళక కారణం? అంతే అండి. నేను గవర్నమెంట్ స్కూల్కే ఎందుకు వెళ్ళాను అంటే, సో మాకు ప్రైవేట్ స్కూల్లో చదివించేంత మా అమ్మ నాన్నకి స్తోమత లేదు. సో నేను 1 to 5th ప్రైవేట్ స్కూల్లోనే చదివాను, సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మా ఊర్లోనే. అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా నాకు ఫీజు లేదు. ఎందుకు అంటే అది మా ఊర్లో పెట్టిన ఒక క్యాథలిక్ చర్చ్ వాళ్ళ డొనేషన్ ద్వారా నేను అందులో చదువుతాను. సో అందులో నాకు మనీ ప్రాబ్లం అంతా ఏం రాదు. తర్వాత ఏమైందంటే ఇక ఉన్నత చదువులకు వెళ్ళాలి కాబట్టి నాకు డబ్బులు లేవు అని ఆ టైంలోనే గురుకులాల గురించి తెలియడంతో మా నాన్నగారు గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించారు. అందులో సీట్ రావడంతో నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పాకబండ బజార్లో 6th నుంచి 10th వరకు చదువుకున్నాను. తర్వాత 10th అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మధు జూనియర్ కాలేజ్లో ఇంటర్ పూర్తి చేశాను. ఇంటర్ పూర్తి చేసిన వెంటనే టీటీసీ రాశాను. గవర్నమెంట్ రైట్లో సీట్ వచ్చింది గవర్నమెంట్ కాలేజ్లో. సో ఫ్రీ సీట్ రావటం, మంచి ర్యాంక్ రావడంతో మా డిస్టిక్లోనే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో వచ్చింది. సో అక్కడ నుంచి నాకు కొంచెం కాంపిటేటివ్గా నేను ఎదుర్కోవటం, అంటే అంతమందిలో పోటీ పడి రావడంతో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అయింది. సో అందులో చేస్తూనే అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఓపెన్ డిగ్రీ చేయాల్సి వచ్చింది. ఓపెన్ డిగ్రీ చేశాను. ఓపెన్ డిగ్రీ అయిన వెంటనే నేను మళ్ళీ బీఈడీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. నాకు బీఈడీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో స్టేట్ 24th ర్యాంక్ రావడంతో నాకు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ వచ్చింది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో అక్కడ నేను నా బీఈడీ పూర్తి చేసుకున్నాను. అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత పీజీ సోషియాలజీ నిజాం కాలేజ్లో, అక్కడ కూడా మంచి ర్యాంక్ రావడంతో నిజాం కాలేజ్లో సీట్ వచ్చింది. అక్కడ పీజీ కంప్లీట్ చేశాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇన్ని విజయాలు నాకు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్, అది బంజారా హిల్స్లో హైదరాబాద్లో నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను దానికి. సో చాలామంది చెప్పారు అది చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్ రా, అక్కడ ఎగ్జామ్ రాయాలంటే ఆల్రెడీ 2-3 years ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు రాస్తేనే ఆ గవర్నమెంట్ ఆ సీట్ వస్తుంది, అంత మంచి ఇన్స్టిట్యూషన్ దానికి. సో మరి నువ్వేం చదవలేదు కదా, నీకు రాదు అని చెప్పి చాలామంది నన్ను అన్నారు. సో నేను వాళ్ళు నన్ను అన్న మాటని నేను ఎక్కువ ఛాలెంజ్గా తీసుకొని నేను ఎన్సీఆర్టీ బుక్స్ అన్నీ 6th to 10th 10 daysలో నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని 6th to 10th నేను రాసుకున్న నోట్స్ని పదే చదువుకున్నాను. ఆ నాలెడ్జ్తోనే వెళ్ళి అంతకుముందు నేను బీఈడీకి కానీ టీటీసీ అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్న నాలెడ్జ్తోనే నేను రాయగానే నాకు స్టడీ సర్కిల్లో సీట్ రావడం జరిగింది. స్టడీ సర్కిల్లో సీట్ వచ్చింది, అది నా లైఫ్ని మార్చేసింది. సో స్టడీ సర్కిల్లో యూపీఎస్సీ కోచింగ్ కోసమని వెళ్ళాను. సో వెళ్ళగానే 2 months ఓన్లీ ఫర్ డెడికేటెడ్గా 2 months యూపీఎస్సీకి చదివిన తర్వాత అప్పుడే టెట్ నోటిఫికేషన్స్, అప్పుడే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు అని అనగానే నేను 2 months చదివిన దాన్ని షిఫ్ట్ అయిపోయాను. ఫస్ట్ ఏదో ఒక జాబ్ రావాలి, తర్వాత యూపీఎస్సీకి చదవడం అని షిఫ్ట్ అయ్యాను. సో టెట్ అయిపోయింది, మళ్ళీ తర్వాత డిఎస్సి వేస్తారని చెప్పి కొంచెం ఆలస్యం అయ్యేసరికి నేను టైం వేస్ట్ చేస్తున్నాను అనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ టైంలోనే వరుసగా గ్రూప్ 1, 2, 3, 4 అనేవన్నీ విడుదలయ్యాయి. సో వై నాట్ ఐ కాన్ ట్రై 2 groups అని అనిపించింది. సో అప్పుడు మళ్ళీ డిఎస్సి వైపు నుంచి ఇటు వచ్చేసాను. సో ఇటు వచ్చి ఇది చదువుతున్న టైంలో మళ్ళీ గురుకులాలు, మళ్ళీ డిఎస్సి పడ్డాయి. సో నేను నా టైం షెడ్యూల్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే డే మొత్తంలో ఒక 3 hours డిఎస్సి గురుకులకు సంబంధించిన పెడగాగి సబ్జెక్ట్స్ వాటికి పెట్టుకొని ఈ టైం మొత్తం కూడా గ్రూప్స్కి చేస్తే నాది ఆల్రెడీ సోషల్ సబ్జెక్టే కాబట్టి సో నాకు సోషల్ నాలెడ్జ్ ఎక్కువ అవుతుంది, వ్యాస్ట్ అవుతుంది. సో ఇది నాకు డిఎస్సి కానీ గురుకులా కానీ వస్తుంది అన్న కొంచెం, అంటే వస్తుంది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కానీ నేను అటెంప్ట్ చేయగలుగుతాను అని నాకు ఒక ఫీలింగ్తో 3 hours మాత్రమే పెడగాగికి పెట్టుకొని మిగతాదంతా నేను దీనికి ఫస్ట్ నేను గ్రూప్ 4 రాశాను, తర్వాత టీజీటీ గురుకులా రాశాను,
రెండు ఒకేసారి రావడంతో నేను మా ఆర్థిక సమస్యల దృష్ట్యా నేను టీజీటీ గురుకులా జాయిన్ అయ్యాను. దాంట్లో జాయిన్ అయిపోయే ముందే డిఎస్సి రాసి అక్కడ జాయిన్ అయ్యాను. సో ఆ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూనే చదువుతున్నాను. ఆ టైంలోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ నేను క్వాలిఫై అయ్యాను కాబట్టి మెయిన్స్కి కూడా దొరికిన టైంలో లీజర్ టైంలో ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రూప్ 1కి మెయిన్స్కి చదువుతూ వచ్చాను. తర్వాత అక్టోబర్ 15 వరకు నేను గురుకులాలో చేసి అక్టోబర్ 16th మా జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ వైరస్ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ జాయిన్ అయిన 16th జాయిన్ అయిన 21 నుంచి నాకు మెయిన్స్ ఎగ్జామ్స్ గ్రూప్స్. సో గ్రూప్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. నేను మేడం పర్మిషన్, మా హెచ్ఎం మేడం పర్మిషన్తో మేడం నేను ఇలా రాస్తున్నానంటే మేడం కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసి వెళ్ళమ్మా రాయి అని చెప్పి లెటర్ రాసి వెళ్ళాను. సో వెళ్ళాను. రాసే టయానికి నాకు ఫీవర్ రావటం జరిగింది. సో ఆ టైంలో అంత సివియర్ పెయిన్స్తో రాయటం అవసరమా అని అనిపించింది. కానీ కొంచెం ఒక టైప్ రిస్క్ చేసి రాశాను. సో ఇన్ని మార్క్స్ వస్తాయని అనుకోలేదు. కాకపోతే కాన్ఫిడెంట్గానే ఉన్నాను. రాసిన దాని వరకు అయితే నేను పర్లేదు బాగానే రాశానని అనిపించింది. సో రిజల్ట్ వచ్చినప్పుడు నాకు 450.5 మార్క్స్ రావడం జరిగింది. ఓవరాల్ ర్యాంక్ 604, మల్టీ జోన్ 1 ర్యాంక్లో 159th ర్యాంక్, కేటగిరీ వైజ్ అవుట్ ఆఫ్ 45లో 25th ర్యాంక్, కేటగిరీ ఉమెన్లో 7th ర్యాంక్ రావడం జరిగింది. అయితే మీరు టీటీసీ చేశారు, మళ్ళీ బీఈడీ చేశారు. ఎస్. ఓకే. స్టడీ సర్కిల్ పోయిన తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యడానికి వెళ్ళారు. కానీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగం కావాలి. ఉద్యోగం కోసం మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశారు. రిజల్ట్ రాకపోతే మళ్ళీ మీ లక్ష్యాన్ని మాత్రం వదులుకోకుండా మళ్ళీ దీనికి ట్రై చేశారు. అంటే ఇంత ప్రెజర్, ఇంత కష్టపడుతున్నప్పుడు మీకు హెల్త్ బాగా సహకరించింది? సార్ నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నది మాట వాస్తవమే. సో నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా నేను ఎలా ఓవర్కమ్ అయ్యాను, ఎలా చదువుకున్నాను అంటే దానికి కారణం ఏంటంటే నేను హెల్త్ ఇష్యూస్ బాగాలేనప్పుడు నా పరిస్థితులే నన్ను ఎక్కువగా మోటివేట్ చేశాను. సో నేను ఎప్పుడైనా లో అవ్వగానే నాకు వెంటనే నాకు మా అమ్మ నాన్న పరిస్థితి, తర్వాత నా పరిస్థితి, నేను ఫ్యూచర్లో ఎలా ఉండాలి, నాకు నేను ఆర్థికంగా లేకపోతే నన్ను ఎవరు చూసుకుంటాను. సో నాకు నేనే ఇండిపెండెంట్ ఉమెన్గా అవ్వాలని అనుకున్నాను. సో నాకు నేనే హెల్ప్ఫుల్గా ఉండాలి, నన్ను నేనే చూసుకోగలగాలి. నన్ను నేను ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళు నన్ను చూసుకునే పరిస్థితి నేను తెచ్చుకోకూడదు. సో మా అమ్మ నాన్న ఉన్న పరిస్థితులు, సో నాకు అవన్నీ గుర్తు రావడంతో సో ఎలా చదివానంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ చదువుతూ ఉండేవారు నా పక్కన. సో వాళ్ళు నార్మల్ పీపుల్, వాళ్ళు చదువుతున్నా వాళ్ళతో పాటు చదివేదాన్ని. వాళ్ళకంటే 1 గంట ఎక్కువే చదివేదాన్ని. సో ఎంత పెయిన్ ఉన్నా సరే, ఆ టైంలో బాధ ఉన్నా, ఎన్ని నొప్పులు ఉన్నా సరే వాళ్ళకి కాంపిటేటివ్గా చదివేదాన్ని. వాళ్ళకంటే 1 గంట ఇంక ఎక్స్ట్రానే చదివేదాన్ని. సో ఏమో తెలీదు, నేను రాసే టైంకి ఏమవుతుందో తెలియదు, నేను కష్టపడాలని చెప్పి అనుకుని ఈ విధంగా నేను ఓవర్కమ్ అయ్యాను. అనారోగ్యం వేధిస్తున్నా అధిగమించి నా పరిస్థితిలో నన్ను స్ట్రాంగ్గా చేశాయి. అయితే ఈ అమ్మా నాన్న పాత్ర అసలు వెలకట్టలేనిది. వాళ్ళు మీకు కంపల్సరీ ఉన్నారు. వీరు కాక మీకు ఎవరైనా సపోర్ట్ చేసిన వాళ్ళు, ఎవరైనా ఉన్న వాళ్ళు ఆర్థికంగా కానీ లేదంటే మానసికంగా కానీ మోటివేట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నాకు మా అమ్మ నాన్న కాకుండా ఫ్యామిలీలో నాకు బాగా సపోర్ట్ చేసింది మా మామయ్య, మా అత్తయ్య. సో మా మామయ్య స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లీష్ టీచర్గా కొన్నిజర్ల స్కూల్లో వర్క్ చేస్తున్నారు. సో మా అమ్మ నాన్న తర్వాత నన్ను ఎక్కువగా సపోర్ట్ చేసింది మా మామయ్య. సో నేను ఇంకొక విధంగా మోటివేట్ అయింది. మా మామయ్య కూడా ఏం లేకుండానే చదివి స్కూల్ అసిస్టెంట్. మా అత్తయ్య కూడాను, తను కూడా గ్రూప్ 2లో ఏసీటీఓగా వర్క్ చేస్తున్నాను. సో వాళ్ళు చేయగలిగినప్పుడు నేను ఎందుకు చేయలేను అని అనిపించింది. సో అలాగే ఫ్యామిలీ పరంగా కాకుండా కూడా ఫ్రెండ్స్లో కూడా నాకు చాలామంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మా స్టడీ సర్కిల్లో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో మాదొక బ్యాచ్ ఉండేది, 7 అలా మెంబర్స్ ఉండేది మా గ్రూపు. అందులో నాకు రాజేష్ అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. తను ఎప్పుడూ హెల్ప్ చేస్తూ ఉండేవాడు, నోట్స్ ప్రకారం అయినా సరే. ఇంకా వనజ, రాకేష్ అని ఇంకా చాలామంది ఉన్నారు. సో కిషన్, నరేష్, వీళ్ళంతా మేమంతా ఒక టీం అన్నమాట. సో మా టీం ఏంటంటే మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒకరు నోట్స్లో ఒకరు షేర్ చేసుకుంటూ వచ్చాము. మీకు డిఎస్సిలో ఓపెన్ కేటగిరీలో మంచి ర్యాంక్ మీరు కోరుకున్న స్కూల్ వచ్చేది.
అవును సార్. కొంచెం భయగా మారుమూల ప్రాంతం, తర్వాత స్కూల్ కొంతమంది వెళ్ళడం, తర్వాత బస్సులు ఉంది. ఇది దట్టు బాలిక ఓన్లీ బాలికల స్కూల్. ఎస్ సార్. ఈ బాలికల స్కూల్ ఎంచుకోవడానికి కారణం ఎస్ సార్. ఎందుకు ఎంచుకున్నా అంటే నాకు గురుకుల టీజీటీలో కూడా మంచి మార్క్స్ వచ్చాయి, డిఎస్సిలో కూడా సోషల్లో ఓపెన్లోకి వెళ్ళిపోయాను నేను. సో నేను ఎందుకు పర్టికులర్గా గర్ల్స్ స్కూలే తీసుకున్నాను అంటే నాకు అంటే నేను ఒక అమ్మాయిని. సో మనం ఎలా ఉంటుందంటే సమాజంలో ఒక ఆడపిల్ల ఎదుగుతూ కనిపించినప్పుడు వెంటనే అరే ఈ అమ్మాయికి పెద్దదవుతుంది కదా పెళ్లి చేయ అనే ఆలోచన పేరెంట్స్కి రాకపోయినా చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తు చేస్తారనమాట. చుట్టాలలో ఎవరైనా వచ్చినా అరే నీకు ఇద్దరు ఆడపిల్లే కదా ఒకళ్ళకి చేసే రాదని ఈజీగా ఒక మాట అనేస్తారు. సో ఆ మాట అన్నప్పుడు ఏమవుతుంది అని అంటే లేని ఆలోచనలు కూడా క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు అలాంటి ఇప్పుడు మా అమ్మ నాన్నకి మేమిద్దరం ఆడపిల్లము. సో ఇప్పుడు 25 సంవత్సరాలు వచ్చినాయి ఇద్దరికి, మరి ఎందుకు నువ్వు ఇంకా పెళ్లి చేయట్లేదు చేయమని చాలామంది అడిగారు. ఊర్లో కూడా చుట్టాలలో కూడా అన్నవాళ్ళు ఉన్నారు మ్యారేజ్ చేసుకో అని చెప్పి. కానీ మా డాడీ నాకు కూర్చోబెట్టి మాట్లాడారు నాతో మా చెల్లితో, నాన్న ఇట్లా అందరు అడుగుతున్నారు, మరి మీరు మంచిగా చదువుకుంటా అంటేనేమో చదివిస్తాం, లేదు నాన్న మేము చదువుకోలేము మరి అని చెప్తే మరి మేము మ్యారేజెస్కైనా చూసుకుంటామని చెప్పారు. సో అలా అడిగి దొరికిన పేరెంట్స్ నాకు దొరకటం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సో నేను చెప్పాను, నేను మా చెల్లి లేదు డాడీ మేము కంపల్సరీ జాబ్ తెచ్చుకున్నాకే మ్యారేజ్ చేసుకుంటాం అని చెప్పి నేను మా డాడీకి నేను మా చెల్లి ప్రామిస్ చేశాను. అలాగే చేశాను. ఇప్పుడు నేను మా చెల్లి కూడా అలానే చేస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. సో నేను వై ఐ టేకెన్ గర్ల్స్ స్కూల్ అంటే సో నేను ఎలాగైతే ముందుకు వచ్చాను ఇప్పుడు స్కూళ్ళల్లో కొంచెం అంటే వాళ్ళకంటే నేను కొంచెమే పెద్దగా కనిపిస్తాను, అంటే నా ఏజ్ వాళ్ళకి ఏజ్ కొంచెం సిమిలర్గా ఉంటాయి. సో నేను ఒక అక్కలాగా అలాగ అనిపిస్తాను. సో నేను ఎందుకు పెట్టుకున్నా అంటే నేను వాళ్ళతో ఎక్కువ ర్యాపో క్రియేట్ చేసుకోగలను. వేరే టీచర్స్గా అంటే నేను కొంచెం ఎక్కువ ర్యాపో క్రియేట్ చేసుకోగలను. అరే ఈమె ఇంత చిన్న వయసులోనే టీచర్ అయినప్పుడు నేను ఎందుకు అవ్వలేను, నేను ఎందుకు సక్సెస్ సాధించలేను. సో నన్ను చూసైనా లేకపోతే అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ కలగాలి. సో గవర్నమెంట్ స్కూల్స్ అంటే కొంచెం పిల్లలు కొంచెం తక్కువ ఉన్నా సో వాళ్ళు చదవాలి అనే మోటివేషన్ క్రియేట్ అవుతుంది. వాళ్ళని నేను ఎంపవర్ చేయాలి, అమ్మాయిని బాగా ఎంపవర్ చేయాలి, చదవాలని చెప్పాలి. సో వాళ్ళు రాంగ్ ట్రాక్లో వెళ్ళకూడదు, వాళ్ళని గుర్తు చేస్తూ ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో నేను గర్ల్స్ స్కూల్ తీసుకున్నాను. ఓకే మేడం, ఈ సక్సెస్ స్టోరీ ఏ రకంగా చూసినా ఆదర్శవంతంగా ప్రతి ఒక్కరికి, ప్రతి పిల్లలకి, తల్లిదండ్రులకు కూడా. అయితే ఈ సందర్భంగా మీరు యువతకు కానీ ఇప్పటి చదువుకున్న పిల్లలకు కానీ ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాను అంటే సో నాకు అబ్దుల్ కలాం కోవిడ్స్లో నాకు ఇన్స్పైరింగ్, నాకు పర్సనల్గా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే అబ్దుల్ కలాం గారు. సో ఆయన మాటల్లో నాకు ఒక కోయిట్ అంటే చాలా ఇష్టం. ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్ ఫస్ట్ బర్న్ లైక్ ఎ సన్. నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలి అంటే ఫస్ట్ సూర్యుడిలాగా వెలగాలి. సో అలా వెలగాలంటే నువ్వు చాలా కష్టపడాలి. సో అలా కష్టపడితే హార్డ్ వర్క్ నెవర్ గోస్ అన్రివార్డెడ్ అంటారు. అంటే మనం పడ్డ కష్టం ఖచ్చితంగా ఒకరోజు మనకి ఫలితాన్ని ఇస్తుంది. సో నేను ఇంత సక్సెస్ అవుతాను, నన్ను సీఎం గారు గుర్తించే స్థాయికి నేను వెళ్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. సో నేను పడిన కష్టానికే ఈ అప్రిషియేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే నేను ఏమని చెప్పాలనుకుంటున్నానంటే మనం పడ్డ కష్టానికి ఒకరోజు కంపల్సరీ ఫలితం ఉంటుంది కాబట్టి సో ఆ రోజు వరకు మనం ఎదురు చూస్తూ మనం కంపల్సరీ గట్టిగా ప్రిపేర్ అవుతే అందరూ సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళు అరే నోట్స్ చదువురా, ఈ పీడిఎఫ్స్ చూసుకో, ఒకసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసుకో అని చెప్తూ ఎంకరేజ్ చేశాను. ఇప్పుడు మా స్టడీ సర్కిల్లో ఉన్న డైరెక్టర్ సార్ పేరు నరసింహారెడ్డి సార్ కూడా నన్ను బాగా మోటివేట్ చేస్తూ వచ్చారు. ముందు ఉన్న సార్ వాళ్ళు ఉండరు, నాకు వేణుగోపాల్ సార్ కానీ తర్వాత శ్రీధర్ సార్ కానీ వీళ్ళంతా ఇప్పుడు నన్ను ఎంకరేజ్ చేశారు. ఇంకా ఫ్రెండ్స్లో నాకు 10th ఇంటర్ ఇంకా మా ఫ్రెండ్స్ నైమా విజయ్ వీళ్ళంతా కూడా హెల్ప్ చేస్తూనే వచ్చారు. అంటే ఫ్యామిలీతో పాటు స్ట్రాంగర్ ఫ్రెండ్షిప్ వీళ్ళు ఉండటం వల్ల నాకు కొంచెం హెల్ప్ అయింది. మొత్తం మీద చిన్నప్పటి నుంచి ఉన్నతం కావాలి, మంచి ఉద్యోగం కావాలి లక్ష్యానికి మీ మామయ్య యొక్క ఇన్స్పిరేషన్కి మీ ఫ్రెండ్స్ యొక్క సహకారానికి అంత సాధ్యమైంది.
వాళ్ళందరికీ నేను ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను. మీ ఫ్రెండ్స్కి వచ్చిందా జాబ్ వచ్చింది? మా స్టడీ సర్కిల్లో ఇప్పటికీ చాలామందికి జాబ్స్ వచ్చాయి. అందులో డీసీ వచ్చిన వాళ్ళు, డిఎస్పీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఆల్మోస్ట్ చాలా మందికి వచ్చాయి. మా బ్యాచ్ అయితే, మా గ్రూప్ బ్యాచ్కి అయితే అందరికీ వచ్చాయి. మా 7 మెంబర్స్కి వచ్చాయి. నాకు చాలా ప్రౌడ్గా ఉంది. మా ఫ్రెండ్స్లో 2 డీసీ, 2 డిఎస్పీలు, ఇంకా మంచి ర్యాంక్స్, 4 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. సో నేను ఆ టైంలో నాకు కొంచెం హెల్త్ బాగుండలేదు. కొంచెం మంచిగా రాసింటే నాకు కూడా ఒక మంచి పోస్ట్ వచ్చింది. ఓకే, తర్వాత మీరు ఈ యొక్క విజయ పరంపర తెలుసుకున్న సీఎం గారు మీరు స్పందించారు. ఆత్మస్థైర్యం అంటే ట్విట్టర్ ట్వీట్ చేశారు. మీకేమన్నా సీఎం గారు అంటే సార్ నాకు సీఎం వాళ్ళ నుంచి పోస్ట్ అయితే వచ్చింది. బట్ సీఎం రేవంత్ రెడ్డి గారు నన్ను అప్రిషియేట్ చేశారని. సో నాకు ఎలా అనిపించింది అంటే ఒక డ్రీమ్గా అనిపించింది. నా ముందు జరుగుతుందంతా నిజమేనా అన్నట్లు అనిపించింది. ఎక్కడో మారుమూల ఉన్న నన్ను సార్ గుర్తించి నన్ను అభినందించడం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున, మా ఫ్రెండ్స్ తరపున నేను అందరి తరపున ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. సో ఇలాగే సార్ మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు అందరినీ ఎంకరేజ్ చేయాలని ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా జాబ్ చేస్తూనే ప్రిపరేషన్ టైంలో జాబ్ చేస్తున్నాను. స్టాఫ్ నుంచి ఎలాంటి సహకారం? సార్ నేను ఇక్కడ మా మేడం, హెచ్ఎం మేడం మల్లేశ్వరి మేడం. సో నేను రాగానే మేడం నాకు ఇలా ఎగ్జామ్ ఉందని చెప్పగానే మేడం ఓకే అమ్మ పర్వాలేదు, నువ్వు ఇప్పుడే జాయిన్ అయ్యావు కదా, సరే మరి వెళ్ళి రాయి అంటే లెటర్ పెట్టేసి వెళ్ళి రాయి అని చెప్పారు. చాలా సపోర్ట్ చేశారు. ఆ టైంలో నేను రాయాలా వద్దా, జాయిన్ అయిన వెంటనే లీవ్ పెట్టి వెళ్ళటం కరెక్టేనా అని చాలా నాకు డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నిటిని మేడం తీసేసి నన్ను బాగా ఎంకరేజ్ చేసి రాయించారు. అలాగే జాయిన్ అయిన తర్వాత కూడా అప్పటికి మేడంకి నా పరిస్థితులు అన్నీ తెలుసు కాబట్టి, సో ఫస్ట్ నువ్వు అసలు ఏం చదువుకోవాలనుకున్నారా అంటే యూపీఎస్సీ మేడం అని చెప్పాను. సో మేడం నన్ను ఎప్పుడు ఒక్కొక్కసారి అయితే పేరు పెట్టి కూడా కలెక్టర్ అమ్మ ఇటు రా అని చెప్పి అంటారు. సో అంటే నాకు గుర్తు చేస్తూ ఉంటారు, నువ్వు అది చెయ్యాలి, నువ్వు కలెక్టర్ అవ్వాలి అని చెప్పి నన్ను గుర్తు చేస్తూ ఉంటారు. తర్వాత మా స్టాఫ్, ఇక్కడ ఉన్న స్టాఫ్ అయితే అసలు అందరూ సపోర్టివ్ స్టాఫే నాకు దొరికారు. నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఇంత మంచి స్టాఫ్తో నేను వర్క్ చేయడం. సో మేడం అంటారు, నీకు లీజర్ పీరియడ్ ఉంటే నువ్వు వెళ్ళి లైబ్రరీలో కూర్చొని చదువుకో, లీజర్ పీరియడ్ని నువ్వు ఎలా యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేసుకో, అలాగని నీ టీచింగ్ ప్రొఫెషన్స్ని మాత్రం వదలకూడదు, నీ వృత్తి ధర్మం నువ్వు చేస్తూనే నీకు దొరికిన సమయంలో నువ్వు చదువుకోవాలని చెప్పి నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తాను మా హెచ్ఎం. అయితే ఎంతోమంది తమ ఇల్లు బాగాలేవని, లేకపోతే సౌకర్యాలు లేవు, వసతులు లేవు అని చెప్పి చదువుకోలేకపోయిన రకరకాల సాకులు చెప్తారు. కానీ మన శిరీష మాత్రం ఇంట్లో, ఈ రేకుల ఇంట్లోనే, ఇక్కడే ఈ ఇంట్లోనే చదువుకొని ఈ స్థాయికి వచ్చింది. ఈ ఇంట్లోనే ఆడుకునేది. ఆమె కోరిక తన తల్లిదండ్రులని మంచి బంగాళం ఉంచాలి, కారులో తిప్పాలని. ఇన్నాళ్ళకి ఆమె చదువు అనే ఆయుధంతో, చదువు అనే పెట్టుబడితో చదువుకొని అన్నీ సాధించింది. ఇప్పుడు సొంత కారు కాదు, గవర్నమెంటే ఆమెకు పెద్ద కారు కాన్వాయ్ పెట్టే పొజిషన్కి వచ్చింది. మనం ప్రస్తుతం శిరీష గారి అమ్మ నాన్న దగ్గర ఉన్నాం. వారి యొక్క అనుభవాలు ఏంటి, వారి జీవిత పాఠాలు ఏంటి, శిరీషని ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు వాళ్ళు పడ్డ కష్టాలు ఏంటో వాళ్ళని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ యొక్క కూతురు పెద్ద స్థాయిలో ఉద్యోగం సాధించింది. అయితే ఆమె ఎదుర్కొన్న కష్టాలు అయితే బాధలు అయితే దాదాపు ఎవరు అంత ఇదిగా ఎదుర్కోలేని తెలుస్తుంది. మీరు ఎలా పెంచారు, మీరు ఏం చేస్తారు, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు?
నా పేరు పౌల్ అండి, పుట్టపల్లి గ్రామం. మధు కాలేజీలో వేళల్లో మతగారింటి దగ్గర అనుకుంటూ అక్కడ మధు కాలేజీలో ఇంటర్మీడియట్ చేసింది. తర్వాత డైట్ కాలేజీలో సీట్ వచ్చింది తమ్ము టీటీసీ. ఇక్కడ వేరే నుండే మళ్ళీ టీటీసీ కూడా కంప్లీట్ చేసింది. ఒక డిగ్రీ చేసింది. తర్వాత పీఈడీ చేసింది హైదరాబాద్, పీజీ చేసింది. స్టడీ సర్కిల్ సీట్ వస్తే అక్కడ స్టడీ సర్కిల్లో చదువుకుంటూ కోచింగ్ తీసుకుంటూ ఈ 2 సంవత్సరాలు కోచింగ్ తీసుకుంటూ ఈ జాబ్ సంపాదించడం జరిగింది. అయితే తనకు చిన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి పంపలేదు. డబ్బులు లేకండి, చాలా మేము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాము. డబ్బులు లేవండి, కూలి పని చేసుకుని బతికోవాలి. మేము ఇద్దరం కూడా, అమ్మాయి కూడా చాలా ఇబ్బందులు పడుకుని చదివించాము. చదివినా కానీ అమ్మాయి కూడా ఫస్ట్ నుంచి కూడా చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. చదవాలనేది పట్టుదల బాగా ఉండేది. ఆ పట్టుదలతోటి ఈ జాబులు సంపాదించడం జరిగింది. ఆర్థికంగా అయితే చాలా ఇబ్బంది పడి మేము ప్రైవేట్కి చదివిలేకపోయాము. మాకు అమ్మాయి ఈ జాబు ఫస్ట్ నుంచి కూడా ఇబ్బందులు పడుకుంటా మా బాధలు కూడా తెలుసుకొని మా తల్లిదండ్రులని మంచిగా పేరు తేవాలన్న ఆశతోటి ఇవాళ మా పేరు నిలబెట్టిందండి మా పాప. 5 జాబులు సంపాదించింది మా అమ్మాయి. ఫస్ట్ గ్రూప్ 4 వచ్చింది, తర్వాత గురుకుల టీచర్ వచ్చింది, తర్వాత స్కూల్ అసిస్టెంట్ వచ్చింది, తర్వాత అంగన్వాడీ సూపర్వైజర్ వచ్చింది. మొన్న గ్రూప్ 1లో ర్యాంక్ వచ్చిందండి. ఈ ర్యాంక్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి పాప ఉండడానికి మేము చాలా గర్వపడుతున్నాము, చాలా సంతోషిస్తున్నాము. మా కుటుంబ సభ్యులు కూడా మా బామ్మది అయితేమి, మా చెల్లెలు అయితేమి, మా అత్తగారు అయితేమి చాలా సహాయం చేశారు మా పాపకు కానీ మాకు కానీ. వాళ్ళు చేయబట్టి ఈ స్థాయిలో నిలబడింది మా పాపని నిలబెట్టేసాం మేము. మీరు ఊహించరా అండి మీ పాప లేదండి, చాలా కష్టపడదు. మేము ఈ 4 జాబులు వస్తే ఈ స్కూల్ అసిస్టెంట్ చాలామా నీకు చాలా ఇబ్బందులు పడతాను వద్దని కూడా అన్నాం. లేడు అడిగి నేను ఖచ్చితంగా రాయాలి, ఎగ్జామ్ రావాల్సిందని సంపాదించింది. నాకు కలెక్టర్ కావాలనే ఆశ మా పాపకి చాలా బాగా ఉన్నదండి. కలెక్టర్ కావాలనేది మా అక్క వరకు కూడా అయిద్దని కూడా మేము ఆశిస్తున్నాం మా పాపని. మీ పాపలో సాధించిన విజయానికి స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు. ఆమె లాంటి ఆత్మస్థైర్యం, ఆమెను చూసి అందరూ ఆదర్శంగా నిలవాలని చెప్పేసి యువతకి, విద్యార్థులకి ఆయన ఒక సందేశాన్ని ఇచ్చారు. ఈ విషయం మీకు తెలుసా? మనం మేము పేపర్లో చూసామండి. రేవంత్ రెడ్డి గారు మా పాప ఈ పేరింటి అమ్మాయిని మమ్మల్ని ఇంత గుర్తు పెట్టుకొని మా పాపకి కృతజ్ఞతలు చెప్పినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పి తెలియజేస్తున్నాను. సీఎం గారు ఈ స్థితిలో ఉన్న మమ్మల్ని గుర్తుపెట్టుకొని పేపర్ కూడా మళ్ళీ ఇచ్చారు ఆయన గారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఒక ముఖ్యమంత్రి మీ పాప చూసి మీ గురించి ఒక మీ బిడ్డగా చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యమంత్రి గారు ఈ పాపని అభినందించినందుకు మాకు చాలా. పాల్ గారు శిక్ష సాధించిన విద్యార్థి ఎట్లా సంతోషంగా గర్వంగా ఉంది. మరో పాప ఉంది. పాప ఏం చేస్తుంది? పాప డిగ్రీ అయిపోయిందండి, ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతుంది. చిన్న పాప కూడా ఇదే జాబ్ సంపాదిస్తుందన్నది మా ఆశ. స్టాఫ్ సెలక్షన్ కమిషనర్కి ఎన్నికైద్దని మేము ఆలోచిస్తున్నాము. అయిద్దని కూడా మాకు నమ్మకం ఉంది. పాప నాకు ఇద్దరు అమ్మాయిలైనా కానీ ఏనాడు కూడా నేను కూలి పని చేసుకుంటూ కూడా నాకు బిడ్డలు ఇద్దరు బిడ్డలే, కొడుకులు లేరనే లోటు ఎప్పుడనేది లేదు. నాకు ఆడపిల్లగాలే నా కొడుకులు అనుకున్నాను నేను. కొడుకులైనా కానీ బిడ్డలైనా కానీ ఆడపిల్లగాలైనా కానీ చదివిస్తే మట్టుకి ఏ స్థాయికైనా వెళ్తారనేది మాకు రుజువు చేసింది మా పాప. ఇంతకాడికి అవసరం లేదు. కొడుకులైనా బిడ్డలైనా కానీ ఏదైనా సాధించలేస్తారు. బిడ్డలని నాకు ఏనాడు కూడా ఆధారపడలేదు. నేను వీళ్ళే నాకు కొడుకులు అనుకున్నా. అదే ప్రకారంగా నా బిడ్డ ఈ జాబులు సంపాదించి కొడుకుల కాడికి ఎక్కువ ఆనందపరిచింది నన్ను. అయితే మీరు టాపిక్ పని చేసుకుంటూ పిల్లలు ఉన్న చదువు ఎవరైనా మిమ్మల్ని ఎందుకని ఆడపిల్లలే అన్నారు. చాలా మంది ఉన్నారండి. ఆడపిల్లగాళ్ళు, ఇద్దరు ఆడపిల్లగాళ్ళని చదివిస్తున్నాను పెళ్ళిళ్ళు చేయకుండా. ఈ ఆడపిల్లగాళ్ళని ఎందుకు చదివించేది, వాళ్ళకి గవర్నమెంట్ జాబులు ఏడొస్తాయి. గవర్నమెంట్ జాబులు రావడం అనేది అంత ఇది కాదు, ఆషామాష కాదు అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్లి చేయమని అన్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మా ఊళ్ళో కానీ మా బంధువులలో కానీ. అయినా కానీ మేము ఒకటే కోరుకున్నాం. నా బిడ్డలని ఇద్దరం కూర్చోబెట్టి కూడా మాట్లాడాం. మేము నాన్న నీకు పెళ్లి చేస్తాం, మరి తర్వాత చెల్లి చేద్దాం అనుకుంటే డాడీ మేము ఇద్దరం కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చిన సంవత్సరం తర్వాత పెళ్ళి అనేది మాట్లాడదాం డాడీ,
గవర్నమెంట్ జాబు ఖచ్చితంగా మేము సాధించి తీరుతామని కూడా చెప్పారు నా పిల్లలు. అదే మాట ప్రకారం నా బిడ్డ 1 సంవత్సరంలో 5 జాబులు కొట్టడం అనేది జరిగిందండి. పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి కూడా జాబ్ కొట్టిద్దని మా ఆశ, కొట్టిద్ది అనేది మేము భావిస్తున్నాం. మొత్తం మీద మీరు వాళ్ళకి భరోసా కల్పించారు, మీరు చదువుకోండి జాబ్ కొట్టండి. వాళ్ళు మీ మాట విలువించారు, చదువుకున్నారు, జాబ్ సాధించారు. అంతే. చాలా సంతోషిస్తున్నాం మేము. మా పాప 5 జాబులు సంపాదించడం అనేది ఈ చుట్టుపక్కల కూడా ఎవరు సాధించిన వాళ్ళు కూడా లేరు అండి. మగపిల్లగాళ్ళు అనేవాళ్ళు కూడా సాధించిన వాళ్ళు లేరు. ఆడపిల్లగాళ్ళైనా కానీ చదివేయాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆడపిల్లగాళ్ళని చదివకుండా ఉండవద్దు. ఇదే రోజు మా పాపను చూసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆడపిల్లగాళ్ళైనా చదివేయాలి. శిరీష విజయంలో నాన్న ప్రధాన పాత్ర అయితే అంతకు తీసుకునే విధంగా తన తల్లి పాత్ర కూడా ఎంతో విలువలేండి. ఆ యొక్క తల్లి అనుభూతి ఎలా ఉంది, బిడ్డ విజయాన్ని చూసి ఎలా ఫీల్ అవుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా పాపకి జాబ్ వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. చిన్నప్పటి నుంచి కూడా మేము చాలా ఇబ్బందులు పడుకుంటూ, చాలా అంటే చాలా కష్టాలు పడుకుంటూ పెంచి మాకు సపోర్ట్గా మా అమ్మ నాన్న, మా తమ్ముడు, ఇలా మా మరదలు వీళ్ళందరూ సపోర్ట్గా నిల్చొని మేము పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు మాకు చెయ్యి అందించి నా పిల్లల్ని ముందుకు నడిపించారు. చాలామంది మమ్మల్ని అవమానించారు. అలాంటి స్థితిలో కూడా మేము నిలబడి మా పిల్లలను కూడా ముందుకి వెనక్కి లాక్కుండా మేమున్నామంటే వాళ్ళకి ధైర్యం చెప్పి మేము చదివించడం జరిగింది. ఇప్పుడు మేము చదివించిన తర్వాత వాళ్ళు మా పేరు నిలబెట్టి వాళ్ళు మాకు జాబ్ తెప్పించినందుకు మాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది. సంతోషంగా మాటలు రావట్లేదు, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. అంత ఆనందంగా ఉంది మాకు. ఇంతకంటే మాకేమీ అవసరం లేదు. ఈ జన్మకి ఇచ్చాలి. ముందుగా మా తాతయ్య, మా అమ్మమ్మ, మా నాన్న, మా అమ్మ, మా చిన్నమ్మ అండ్ మా మామయ్య, మా అత్తయ్య. సో వీళ్ళంతా నా స్ట్రెంగ్త్. సో వీళ్ళే నాకు ధైర్యం ఇచ్చారు. సో వీళ్ళు లేకపోతే నేను ఇన్ని సాధించేదాన్ని కాదేమో. సో వీళ్ళే, నేను ఎంత లోపల ఎన్ని సాధించాలనుకున్నా మనకి కూడా ఎమోషనల్ సపోర్ట్ ఒకటి అనేది కావాలి. సో నేను ఫిజికల్గా వీక్ ఉన్న టైంలో కూడా మెంటల్లీ స్ట్రాంగ్ ఉండటానికి కారణం నా ఫ్యామిలీ మెంబర్స్. మరి ముఖ్యంగా మా అమ్మ నాన్న, మా మామయ్య ఎప్పుడు నాకు ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. సో అందరికీ థ్యాంక్స్. సంవత్సరం పిల్ల కాడ నుంచి నా కాడ పెరిగింది. ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. అందరి కాడికి ఎక్కువ కూడా పిల్లల్ని ఎక్కువ చదివిలేదు. మా బాబు చదువు బట్టి ఈ పిల్లలందరినీ ఎవరిని ఉంచాలో ఆడ ఉంచుతుండవు, ఉదాహరణ నడిపిస్తుండవు. ఇందుతోడు అమ్మాయి కూడా కోడలు కూడా బాగా సహకరించింది పిల్లల్ని. శిరీష అక్క కూతురు అయినప్పటికీ కూడా మా అందరికేమో స్పెషలే. చదువు విషయంలో కానీ అన్ని విషయాల్లో మాకు ఏమంటే చాలా ఇష్టం. ముందు అన్నయ్య అయితే బాగా ప్రోత్సహిస్తాడు. ఎవరినైనా పిల్లలు చదువుతున్నారంటే మాత్రం ఇన్ని జాబులు రావడానికి ఫస్ట్ కారణం అన్నయ్య తర్వాతనే ఎవరైనా. అంతే, ఇంత హ్యాపీగా ఉంది ఇంక జాబ్ రావటం. ఎదిరించి అధిగమించి విజయం సాధించింది. ఇప్పుడు చెప్పండి, నేను ముందుగా ఒక వీర వనితను పరిచయం చేయబోతున్నాను చెప్పాను కదా, ఆమె వీర వనిత కాదా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.